హాయ్, ఈరోజు కేఎఫ్సి చికెన్ చేస్తున్నాను. చికెన్ని వాష్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి మనం సాల్ట్, కారం తగినంత వేసేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి తర్వాత దాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకొక బౌల్లో 1 కప్పు మైదా, 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. మన చిన్న కప్స్ ఉంటాయి కదా, దాంట్లోనే కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, ఈ 3 కూడా మిక్స్ చేసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కేఎఫ్సి చికెన్ చాలా టేస్ట్ బాగుంటుంది. మనం బయట ఎన్నోసార్లు తింటూ ఉంటాం కదా, అదేదో ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెష్గా. ఇవి వచ్చేసి 3 ఎగ్స్, ఇవి పగలగొట్టేసి ఒక బౌల్లో తీసేసుకుంటాను. దీంట్లో కూడా మనం సాల్ట్ వేసేసుకొని ఆ సాల్ట్ మిక్స్ చేసే మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇంకొక బౌల్లోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా వాటర్, కోల్డ్ వాటర్, అదొక బాటిల్ వేసేసుకున్నాను. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా, కార్న్ఫ్లవర్లో ఇదంతా చికెన్ వేసేసి కోటింగ్ చేసేసుకోవాలి. అదంతా కోటింగ్ చేసేసుకొని మళ్ళీ మనం కోల్డ్ వాటర్లో ఒకసారి ఇలా ఒక్కొక్క పీస్ అయినా పర్వాలేదు తీసి పక్క పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేయాలి. అది వీడియో తీయలేదు, మనం మైదాలో మళ్ళీ ఇంకొకసారి కోటింగ్ చేసుకోవాలన్నమాట. అది వీడియో మిస్ అయిపోయింది. ఇది డీప్ ఫ్రై చేయాలన్నమాట. అది మర్చిపోయి మేము వీడియో తీయలేదు. ఆ మైదా ఇంకోసారి కోటింగ్ చేసుకుంటే డబుల్ కోటింగ్ వల్ల క్రిస్పీగా ఉంటుంది. ఇవి సిమ్లో పెట్టేసి మనం మంచిగా దూరగా వేయించుకోవాలి. కేఎఫ్సి చికెన్కి ఏమాత్రం టేస్ట్ తీసిపోదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.